ఎల్ షడాయ్ ఎల్ షడాయ్ సర్వశక్తిమంతుడా, ఎల్ షడాయ్ ఎల్ షడాయ్ సర్వశక్తిమంతుడా. సామెతలు 29:25 భయపడుట వల్ల మనిషికి ఉరివచ్చును, యెహోవా యందు నమ్మిక ఉంచిన వారు సురక్షితంగా ఉంటారని వాక్యంలో రాయబడింది. దయచేసి చదవండి. 29:25 భయపడుట వల్ల మనుషులకు ఉరివచ్చును, యెహోవా యందు నమ్మిక ఉంచిన వారు సురక్షితంగా ఉంటారు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నిశ్చయంగా ప్రభావాన్ని కొందరు జలిస్తున్న ప్రభావ ఎన్నికలేని ప్రభావాన్ని పాదాలకు కూడి తండ్రి, కొద్ది నిమిషాలు తండ్రి నా మాట కాక నీ మాటగా నీ బిడ్డలతో నాతో మాట్లాడే ప్రభు సమస్తం అయినా నీ పరిశుద్ధ మాట్లాడి సహాయం చేయండి. ఈ లేఖనాలు అయినా ప్రతి బిడ్డకి నాకు గ్రహించి మనసును తెచ్చి వాక్యానికి ఆటకు ప్రతి ఆట కనీసంలో బంధించి ప్రభు సన్నిధి మెండిగా మా సహా ఏసే పరిశుద్ధన మట్టి వేడుకున్నాం తండ్రి. భయపట్ట వలన మనుషులకి ఉరివచ్చును, యెహోవా యందు నమ్మిక ఉంచిన వారు సురక్షితంగా ఉంటారు. మీరు బాగా గమనించండి. మనము అన్యజనులు కాబట్టి అనేకమైన వాటిని మనం సేవించిన వారు, మనం పుట్టుకతో యూదులం కాదు కనుక ఈ లోకంలో అనేకమైన విగ్రహాలు సేవించడం అవి ఊరుకోవు. కాబట్టి అవి రకరకాలుగా మనుషుల్ని ఇబ్బంది పెడుతుంటాయి, ఆటంకాలు కలగజేస్తుంది, అనారోగ్యాలు కలగజేస్తుంటుంది, మనిషికి భయం అనేది వస్తుంది. కానీ భయం అనేది భయపడద్దు అనేది యేసు ప్రభు రోజుకు ఒకసారి 364 చెప్పాడు. భయపడబాకండి, నేను ఉన్నానన్నాడు. ఆయన సమస్తాన్ని జయించాడు. శరీరాన్ని, శక్తుల్ని, సమస్తాన్ని జయించిన వాడు యేసు ప్రభు ఒక్కడే. ఈ లోకంలో ఎవరూ లేరు. కాబట్టి మనం భయపడటానికి సందర్భం మన హృదయం మోసకరమైనది, భయంకరమైన వ్యాధి గలది. యెహోవా యందు నమ్మిక ఉంచిన వారు సురక్షితంగా ఉంటారు. కానీ భక్తులు భయపడ్డారు. భయపడటం వల్ల ఏమొచ్చింది? కొన్ని ఇబ్బందులు వచ్చినాయి. మానవుడు భయపడతాడు, కరెక్టే. నేను కూడా ఒకసారి భయపడ్డా. ఎట్లా అంటే సాతాను రాత్రి పూట ఆ కళ్ళలో తరుగుతున్నాడు. అసలు ఈ గోలైంది, మాకు ఈ బాధ అయింది ప్రభా, అసలు వాడు తరవటం ఏంది అని చెప్పి నా వల్ల కాదు అని చెప్పాడంటే అప్పుడు దేవుడు కళ్ళలోనే ఒక మాట మాట్లాడాడు. ఏమాట్లాడంటే చేసుకోమండి మత్తయి సువార్త 16వ అధ్యాయంలో అది గుర్తుంది నాకు. కళలో చెప్పాడు 18వ వచనంలో, మరియు నీవు పేతురు ఈ బండ మీద నా సంఘమును కట్టును, పాతాళ ద్వారములు దాని ఎదుట నిలవనేరవని పరలోక తాళపు చెవులు నీకు ఇస్తాను. ఈ మాట కళలో ఎట్నో మాట్లాడే దేవుడు అట్లా నాకు గుర్తుంది. లేకపోతే ఒక్కసారి కళలో వచ్చి మర్చిపోతుంటాం. తర్వాత సిస్టర్ గారు చెప్పి నేను చూసా. అట్లా అంటే ఒకవేళ భయం వచ్చినా సరే మన పక్షాన ఎవరుంటారు? దేవాతి దేవుడు ఉంటాడని మనం తెలుసుకోవాలి. మనం ఏది తలస్తే, మనం ఏది మాట్లాడితే అది జరిగింది. మీరు బాగా ఆలోచించండి. అందుకని బైబిల్ చదవమంటుంది. ఆదికాండం 12వ అధ్యాయం 12వ వచనంలో ఏంటంటే అబ్రహాము ఆ ప్రాంతాన్ని చూసి భయపడ్డాడు. ఎందుకంటే ఈ భార్య బాగా అందంగా ఉంటుంది కనుక నిన్ను తీసుకెళ్ళి నన్ను చంపుతారు కాబట్టి నా చెల్లెలని చెప్పు అని చెప్పి ఆయన ఆమెకి చెప్పి ఆయన కూడా అదే విధంగా చెప్తున్నాడు. గమనించండి. నన్ను చంపి నిన్ను బ్రతకనిస్తారు. ఏ విషయంలో భయపడ్డాడు? ఆ ప్రాంతంలో దేవుడు భయం లేని జనము కనుక నువ్వు చాలా అందంగా ఉన్నావు, నిన్ను తీసుకెళ్తారు, నిన్ను బ్రతకనిస్తారు, భర్త అని చెప్తే నన్ను చంపుతావు. అది స్వనీతి అంటారు లేదేమంటారు కదా? మనిషి స్వనీతి చాలా మంది. దేవుడు వాక్యాన్ని మనం అంటే మామూలుగా వీళ్ళ గురించి ఏ రాయబడింది? 105 కీర్తన 14వ వచనంలో యెహోవా అభిషేకం చేసిన వాణ్ణి ముట్టకూడదు, రాజులు సైతమైన గడ్డి నువ్వు చేయకూడదని ఆయన ఆజ్ఞ ఇచ్చాడు. ఆయన ఆజ్ఞని కదా, ఆయన ఆజ్ఞ గొప్పదా? ఈ బైబిల్లో మాట గొప్పదా? మన ఆలోచన గొప్పదా? మనుషులు భయపడతారు సహజంగా. తర్వాత ఇంకో మాట అంటాడు, నిన్ను బట్టి నాకు మేలు జరిగినట్టుగా. మళ్ళీ అది కూడా జరిగింది. ఇప్పుడు ఆయన ఏం తెలుసుకున్నాడో అదే. భయపడటం వల్ల ఎక్కడికి పోయిందామా? అంతఃపురంలోకి పోయింది.
మరి నిన్ను బట్టి నాకు మేలు జరిగినట్టుగా అక్కడ ఫరో రాజు ఏం చేశాడు? భార్య అని తెలిసిన తర్వాత కొంత వాళ్ళకి ధనాన్ని పశువుల్ని అప్పచెప్పి ఆగని కూడా ఇచ్చి పంపించి మీకు దండం పెడతా పండురా నీకుండా అసలు నా కుటుంబం ఇదైపోద్ది అని చెప్పి దేవుడు ఏం చేశాడు? ఆ భయాన్ని కలగజేశాడు. కాబట్టి మనము దేవుడు మాట వింటే దేవుడు మన పక్షమున యెహోవా నామమును బట్టి మీరు పిలవబడడం చూసి భూజనులందరికీ భయం కలగజేస్తున్నాడు. భూజనులందరికీ భయం కలిగిస్తాను ఆయన చెప్తుంటే మనము మన పరిస్థితులకు భయపడతాం. తర్వాత పోనీ 20 సంవత్సరాల తర్వాత 25 సంవత్సరాల తర్వాత ఆయన ఏమన్నా చర్య ఏమైనా మార్చుకున్నాడా అంటే బ్రతికినంత కాలం ఇది పనిచేస్తూనే ఉంటుంది. చూడండి 20 అధ్యాయంలో 11 వచనంలో ఈ స్థలమందు దేవుడి భయం అక్కడ కూడా మళ్ళీ ఏం జరిగింది? 1000 రూపాయలు కానుక ఇచ్చాడు. హల్లెలూయా. దీనికి నష్టపరిహారం అన్నాడు. గుర్తుపెట్టుకోండి. అంటే నేను నీ పట్ల పొరపాటు చేసాము. అక్కడ కూడా అబీమెలెకు రాజు ఇంటి వారందరూ గర్భాలు మూసివేసాడు. దేవుడు మూసేసిన తర్వాత దేవుడు మాట్లాడాడు, నువ్వు తీసుకొచ్చిన ఆమె ఒక ప్రవక్తకి భార్య, జాగ్రత్త సుమ, నువ్వు ఆమెను ముట్టనీలా, నేను ముట్టనీలా ఆమెని, కనుక ఆమెను అప్పచెప్తే నువ్వు బతుకుతావు, నీ కుటుంబం నువ్వు బతికిది, లేకపోతే సర్వనాశనం అయిపోతుంది దేవుడు చెప్పడంతో గడగడ వణికి అబ్రహామును పిలిపించి, అయ్యా నువ్వు ఎందుకే ఈ పని చేసావంటే అక్కడ కూడా ఇదే మాట అంటాడు. ఏమని? ఈ ప్రాంతంలో మనుషులు దేవుడు భయం లేనిదయ్యా, అందువల్ల మరి ఈ వ్యక్తిని గురించి మనం చూస్తున్నాం. భయపడటం వల్ల ఏమొచ్చింది? ఉరి వచ్చింది. తర్వాత నీ వల్ల నాకు మేలు కలిగిందని స్పష్టంగా చెప్పాడు. అట్లానే ఇలా ముగ్గురు జీవితంలో అబ్రహాము విశ్వాసాలకి తండ్రి. గుర్తుపెట్టుకోండి, విశ్వాసులకు తండ్రి అయిన ఆయన ప్రపంచానికి ఆశీర్వాదకరంగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అబ్రహాముని. అదే అబ్రహాము తర్వాత దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు? ఇస్సాకుని ఏర్పాటు చేసుకున్నాడు. గుర్తుపెట్టుకోండి, ఇస్సాకుతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి స్పష్టంగా. అంటే 26వ అధ్యాయం 6వ వచనంలో ఏమంటున్నాడు? ఇక్కడ ఆ గెరారజుల పోనీ ఆయన ఏమన్నా వారసత్వం అంటారని ఏమంటాడు? మీ నాన్నకు షుగర్ ఉందంటే నీకు కూడా షుగర్ వస్తుంది అంటారు. చూడు, అది వారసత్వం అంటారు. ఈయన కూడా ఏమంటున్నాడు? చూడు 26వ అధ్యాయం 6వ వచనంలో, అతని భార్యను చూచి ఆమె ఎవరని అడిగినప్పుడు అతడు ఆమె నా సహోదరి అని చెప్పాను. అర్థమైందా? తండ్రి అదే పని చేస్తుంది, కుమారుడు కూడా అదే పని చేస్తుంది. అంటే వాళ్ళ చర్య. అప్పుడు ఈ బాబు కుర్రోడు కదా, అమ్మాయితో సరసం ఆడుతున్నప్పుడు ఎవరు చూశారు? అబీమెలెకు రాజు చూశాడు. నీవు భార్యను పెట్టుకొని చెల్లి అని చెప్పేది ఏంటంటే అక్కడ కూడా ఏమని చెప్తున్నాడు? ఈ ప్రాంతంలో మనుషులు దేవుడు భయం లేరు కాబట్టి నేను ఇట్లా చెప్పాను అన్నాడు. అప్పుడు అబీమెలెకు రాజు ఇంకా చాలా కఠినంగా ఏం చేశాడంటే ఈ ప్రాంతంలో ఉన్న వారికి వీళ్ళ జోలికి ఎవరు పోవద్దు అని స్పష్టంగా ఆజ్ఞ ఇచ్చి వీళ్ళని ముట్టకూడదని స్పష్టంగా గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. అయితే దేవుడు ఏం చేశాడు? ఇతను ఒక సందర్భంలో లోకంలోకి వెళ్దాం అనుకున్నాడు. పరిస్థితులను బట్టి ఇక్కడ వాళ్ళకేం కావాలా? నీళ్లు కావాలా, వాళ్ళకేం కావాలా? పశువులకు నీళ్లు కావాలా. అలాంటి పరిస్థితులు, అలాంటి కరువులో దేవుడు ఒక మాట చెప్పాడు, నువ్వు ఇక్కడే ఉండు, నేను నీ తండ్రి అయిన అబ్రహామును బట్టి నేను ఆస్వాదిస్తాను, నేను దీవిస్తానని చెప్పి, ఇది కరువే కానీ నువ్వు ఇక్కడే ఉండని దేవుడు స్పష్టంగా చెప్పాడు. మనం కూడా ఒక్కోసారి ఇక్కడ బాగలేదు, ఈ ప్రాంతం బాగలేదు, ఇంకో ఊరు పోదాము, రకరకాలుగా ఆలోచిస్తాం. కాదు, మన దేవుడు ఎక్కడ ఉండమంటే అక్కడ ఉండాలా. అక్కడ ఇస్సాకు అక్కడే ఉన్నాడా లేదా? ఇప్పుడు 1వ వచనంలో ఏమన్నాడు? ఆ అబ్రహాము దినంలో వచ్చిన కరువు గాక మరొక కరువు ఇస్సాకు దినంలో కూడా వచ్చింది. అబ్రహాముకి ఎప్పుడు వచ్చింది కరువు? ఇప్పుడు ఆయన 12వ అధ్యాయంలో కూడా కరువు వచ్చింది. ఆయన కూడా ఇస్సాకు కూడా మరొక కరువు వచ్చింది. అయితే దేవుడు చెప్పాడేమని? నీ తండ్రి నా మాట విన్నాడు, నువ్వు నా మాట విను, నీ తండ్రిని బట్టి నేను నిన్ను ఆస్వాదిస్తాను, సమస్త వంశంలో ఆస్వాదిస్తాను చెప్పి ఈ అబ్రహాంకి ఏ వాగ్దానం ఇచ్చాడో ఇస్సాకు కూడా అదే వాగ్దానం ఇచ్చాడు. కాబట్టి ఇచ్చిన తర్వాత ఆ విధంగా ఉన్నాడు. 12వ వచనంలో కరువులో ఎవరన్నా విత్తనం వేస్తారా? మరి చూడండి 12వ వచనం చూడండి. వేసి ఎట్లా గురిద్ది? కనుక గొప్పవాడేను, అతడు మిక్కిలి గొప్పవాడేంత వరకు క్రమక్రమంగా ఆ దేశస్థులు అసూయపడేటట్టుగా ఆయన ఆస్వాదించాడు. ఎట్ట సాధ్యపడుతుంది అది? ఒకసారి కరువులు ఎవరైనా విత్తనం వేస్తారా? భూములు పండాలంటే వర్షం పడాలా, దున్నాలా, భూమి నానాలా కదా విత్తనం ఏంటి? మరి అక్కడ ఎట్ట జరిగింది? యెహోవా యందు నమ్మిక ఉంచిన వారు ఆస్వాదించబడతారు. హల్లెలూయా. నమ్మకం అనేది దేవుడి మాట మనం వినాలా. అతను దేవుడి మాట మనం వింటే దేవుడు మనల్ని ఆస్వాదిస్తాడు. ఏమైనా తక్కువ చేస్తాడా? ఇప్పుడు ఆనాటికాలంలో వాళ్ళు దాసులు, బానిసలు, మరి రకరకాలుగా వాళ్ళు నేను దుమ్ముని అంటాడు. ఎవరు? అబ్రహాం.
మరి ఇంకా రకరకాలుగా మాట్లాడతాడు. ఇప్పుడు నువ్వు ఎవరివి? కుమారుడివి కదా, సృష్టికర్త కదా నీ తండ్రి. నీకేదైనా తక్కువ చేస్తాడా? కొత్త నిబంధన ఏమన్నా తక్కువ చేశాడా నీకు? కనుక ఆకాశ పక్షులు చూడువి, అవి విత్తవు కొయ్యవు, మీ పరలోక తండ్రి వాటిని పోషిస్తున్నాడు కదా, వాటికంటే మీరు ఎంతో స్వీట్లు అన్నారు కదా. అందుకని మన దేవుడు వాక్యం వెనక ముందు చదువుకుంటే మనకు అర్థమైంది. భయపడటం వల్ల కదా, భయం చాలా భయంకరమైనది. భయం వల్ల మనుషుడు ఏం చేస్తాడు? అసలు భవిష్యత్తు కోల్పోతాడు అనమాట. అందుకని దేవుడు నువ్వు పిలిచిన వాడు నమ్మదగిన వాడు అనే ఉందగా లాకలాకలా మనము కూడా నమ్మకంగా ఉంటే చాలు. ఏదైనా నువ్వే ప్రభావం. మనం ఒక్కసారి పాట పడతాం, ఆకాశం ముందు నువ్వు ఉండగా ఈ లోకంలో నాకు ఏది అవసరం లేదంటాడు. అది ఉత్తమ మాట, అది అబద్ధం. అది మనం పాట పాడతాం కానీ దాని భావం అనేది మనకు అనుసరించడం చాలా కష్టం. కనుక మనకు అన్నీ కావాలా, లోకం కావాలా, ప్రభు కుదరదు. అందుకని అబ్రహాముకి దేవుడు సహాయం చేశాడు, ఇస్సాకు కూడా సహాయం చేశాడు. అయితే యాకోబు జీవితంలో తన అన్నకు భయపడుతున్నాడు. అన్నకు భయపడినప్పుడు 32వ అధ్యాయంలో ఏమంటున్నాడు ఇక్కడ 10వ వచనంలో, నువ్వు నీ సేవకు చేసిన సమస్త ఉపకారమునకు సమస్త సత్యముకు నేను అపాత్రుడిని దాటి తిరిగి భయం ఏం చేస్తుంది? దయచేసి తప్పించు అంటే అంతగా దేవుడు అబ్రహాముతో మాట్లాడాడు, ఇస్సాకుతో మాట్లాడాడు, యాకోబుతో కూడా మాట్లాడాడు కదా. నువ్వు తండ్రి దగ్గర ఇంటికి వెళ్ళు, నేను నీకు తోడుగా ఉంటాను స్పష్టంగా చెప్పాడు కదా. అయినా సరే ఇతనికి ఏంటంటే ఇతను చేసిన పొరపాటు, మన మనస్సాక్షి ఏం చేస్తుందంటే మనం ఏదైనా చిన్న పొరపాటు చేస్తే దోషారోపణ చేస్తుంది. తన తండ్రికి మేక మాంసం పెట్టి మేకబొచ్చు కప్పుకొని అబద్ధం చెప్పి జ్యేష్ఠత్వకు ఆయన అపహరించాడు కదా. అన్నకి చిక్కుడుగాయ కూర పెట్టి జ్యేష్ఠత్వకు అపహరించాడు కదా. అప్పుడు అన్న కోపం వచ్చి నేను చంపేస్తానరా మా తండ్రి చనిపోయిన తర్వాత అన్నాడు కదా. ఆ మాట రిబికా ఇన్ని, అయ్యా వీడు ఇద్దరిని మనం పోగొట్టుకోవటం అది సబబు కాదు, కనుక మనకి పెద్దోడు చేసుకున్న అమ్మాయిని బట్టి నేను ఎంతో బాధపడుతున్నాను. యాకోబుని మా అన్నాళ్ళింటికి పంపితే అక్కడ ఆ పిల్లకాయలు చేసుకొని వస్తాడు, అయ్యా వాడన్నా బతుకుతాడు అని చెప్పి కొంతకాలం పంపించింది తల్లి చెప్పి. అయితే దేవుడు స్పష్టంగా 14 సంవత్సరాలు ఈ రాహేలు కోసం కష్టం చేశాడంతా మనకు తెలుసు. కానీ ఈ 6 సంవత్సరాలు ఆయన విస్తారంగా ఆస్వాదించాడు. దేవుడు చెప్పి ఆస్వాదించాడు. అబ్రహాము, యాకోబా, ఇదిగో నీకు చేస్తున్న అన్యాయం చూశాను, మీ మామ ఎంత మోసం చేశాడో నాకు తెలుసు, కనుక ఇదిగో నిన్ను ఆస్వాదిస్తున్నాను చెప్పి ఆస్వాదించాడు. ఆయన అన్నకి ఇయటానికే అంత కానుకలు 200 మేకలు, ఆంబోతులు, ఎద్దులు, ఇంకా గాడిదలు, చాలామంది. ఒక కానుక ఇయటానికి అంత దేవుడు సహాయం చేస్తే మరి ఆయనకి ఎంత ఆశీర్వదించాడని మనం ఆలోచించాలి. ఒక అధ్యాయంలో ఉందంటే ఆదికాండం 36 అధ్యాయం 7 వచనం ఉందంటే వారిద్దరూ నివసించడానికి భూమి పట్టలేదంట. అంటే ఏశావు యాకోబు ఆశీర్వాదము అట్లా ఇచ్చింది. చూసారా ఇక్కడ అది కలిసి నివసించలే. తర్వాత వారు పశువులు విశేషమైనందువలన 6 పరదేశంలో అయిన భూమి భరించలేకపోయింది. చూసారా మరి దేవుడు ఎంతగా ఆస్వాదించడం ఆ ఆశీర్వాదాలు దేవుడు. సరే దేవుడు వాడు వచ్చి నన్ను చంపుతాడని భయంతోనేగా. అసలు భయం లేకపోతే మనం ప్రార్థనకు వస్తామా? అసలు భయం లేకపోతే దేవుడితో సమాసం చేస్తామా? ఒకసారి గమనించాలి మీరు. అయితే యాకోబు ఏం చేశాడు? 32వ అధ్యాయంలో 24, 25 వచ్చులు, నా అన్న నుంచి నన్ను ఎప్పుడన్నా మనం తెల్లారులు ప్రార్థన చేసే సందర్భాలు ఉన్నాయా? లేదు, ఆ అవకాశం కూడా రాదు. అతనికి తన జీవితంలో ఎప్పుడైనా ప్రార్థన చేశాడా? లేదు. యాకోబు ఎక్కడ ప్రార్థన? ఇక్కడే తెల్లవారుజులు ప్రార్థన చేశాడు. నన్ను ఆస్వాదించు ప్రభా, నన్ను ఆస్వాదించు ప్రభా అని చెప్పి. అవును ఆశీర్వదించాడు కదా. ఇప్పుడు ఆస్వాదించాడని చెప్పింది ఆయన కదా. ఇంకా ఆస్వాదించేది ఏంది? లోపల 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 ఏం చేస్తుంది? దోషారోపణ చేస్తుంది అని చెప్పి తెల్లవారున్నప్పుడు నిశ్చయంగా ఒక తన్ను దండాడు యేసయ్య. తనంటే తొడగుట్టే వసిలింది, అయిపోయింది, బాగానే ఉంది అంతవాడికి. తర్వాత సరే నీ పేరు ఎందున్నప్పుడు యాకోబు. యాకోబు అంటే మోసగాడు అని అర్థం. కనుక ఇక నుంచి నీ పేరు యాకోబు కాదు, ఇశ్రాయేలు, దేవుడి చేత ఆస్వాదించబడినవాడు అని చెప్పాడుగా. ఆస్వాదిస్తా అన్నాడుగా, బాగానే ఉందిగా అంతమడికి, బాగానే. 33వ అధ్యాయంలో అన్న సమీపించేంతవరకు ఎన్నిసార్లు దేవుడికి ప్రార్థన చేశాడు అంటే నమ్మలా? 7 సార్లు. అదేందమ్మా? 7 సార్లు. 7 సార్లు సాష్టాంగ పడ్డాడు. అన్న దగ్గరికి వస్తున్నాడు 400 మందితోటి. ఈయన 3 గుంపులుగా వెళుతున్నాడు. అన్న ఆయన కలుసుకున్న దాకా 7 సార్లు దేవుడికి భయం ఏం చేసిందని? దేవుడితో సామాసం చేసేటట్టుగా చేసింది. హల్లెలూయా.
భయము అనేది మానవుడికి భయం లేకుండా జీవిస్తున్నాడు. మామూలుగా భయం అనేది చాలా అవసరం మనిషికి. అందుకని మన ప్రవర్తన కూడా దేవుడు చూస్తున్నాడనే భయము దావీదుకి తెలుసు. కనుక ఆ 7 సార్లు ప్రార్థన చేసిన తర్వాత తాను పొడుస్తానని ఆయన అనలేదు, కానీ 400 మందితో నేను చూస్తానికి వస్తున్నా అన్నాడు. ఇది జరిగింది అద్దమ్మా. ఈయనేం ఆలోచించుకున్నాడు, వీడు వస్తాడు, నా భార్యను చంపేస్తాడు, నా బిడ్డలను చంపేస్తాడు, నా పనివాళ్ళు చంపేస్తాడు, నాకు ఉన్నంతా కూడా దోచుకుని పోతాడని లోపలించింది భయము, స్వబుద్ధి, స్వనీతి. అట్లా హృదయం మోసకరం ఉంది, అట్లా తొందర పెట్టింది. అన్న రావటంతో అన్న ఏం చేశాడమ్మా, నీవు ప్రార్థన చేస్తే చూడు ఆయన సైడ్ రాత్రి అంతా ఏమి తినకుండా, పగలు తినబాకండి, అంటే తింటే నిద్ర వస్తుంది, రాత్రి తినబాకండి, ఒక సమస్య వస్తుంది, రాత్రి అంతా ప్రార్థన చేయండి, దేవుడు నీతో మాట్లాడతాడు. హల్లెలూయా. ఆయన అన్యాస్తుడు కాదు. అప్పుడు ఇప్పుడు ఏకరీతిగా ఉన్నాడే ఉందా, లేకపోతే అప్పుడున్నాడు ఇప్పుడు లేడని ఉందా? కనుక భయపడటం కాదు. అయితే అన్న ఆ యాకోబుని పట్టుకున్నప్పుడు యాకోబు తోటి ఈ అన్నతో యాకోబు ఏమన్నాడు, అన్న నీ ముఖం చూస్తుంటే దేవదూత ముఖం చూసినట్టుగా ఉంది. హల్లెలూయా. ఎంత ఆశ్చర్యమని ఒకసారి గమనించాలా. మనము కూడా మనం నేర్చుకోవాలా. భయపట్ట వల్ల ఏముందమ్మా వస్తుంది, ఉరి వచ్చును. యెహోవా యందు నమ్మిక ఉంచిన వారు సురక్షితంగా ఉంటారు. సురక్షితంగా ఉండాలంటే ఆయన నామం ఎంత గొప్పదో తెలుసా? సృష్టిలో ఆయన నామాన్ని మించింది ఒక నామం ఉందా? ఆయన నామంలో రక్షణ ఉంది, ఆయన నామంలో స్వస్థత ఉంది, ఆయన నామంలో ఆశీర్వాదం ఉంది. 18:10 కూడా రాయబడింది, యెహోవా నామం బలమైన దుర్గముగా ఉంది. నీ చుట్టూ బలమైన దుర్గం. ఎందుకంటే భూమి ఆయన పాదపీఠము, ఆకాశము ఆయన సింహాసము. ఆయన భూలోకమంతా ఆయన మహిమతో నిండి ఉంది, భూలోకమంతా ఆయన కృపతో నిండి ఉంది. ఆయన నామము లేని చోటు ఎక్కడన్నా ఉందా? పోనీ ఆయన కన్ను దృష్టి మరుగైనది ఎక్కడన్నా ఉందా? నువ్వు మొరపెడతా ఉంటే, ఆయన నామంలో నువ్వు బయలుదేరుతా ఉంటే, ఆయన నామంలో నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే నీకు ఆయన కంటికి రెప్పలా కాచి కాపాడా. ఏమంటున్నా 18:10 యెహోవా నామం బలమైన దుర్గం. ఎక్కడికి వెళ్ళాలి మనము? అందులోకి పరిగెత్తుకుంటూ వెళ్ళాలా. ఎక్కడ పోయినా ఉపయోగం లేదు. నోహ కాలం మొదలుకొని మొత్తం కూడా దురాత్మలు ఏముంది, దురాత్మలంతా కూడా ఈ విశ్వంతో అల్లుకున్నాడు. దేవుని బిడ్డతోనే అవి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కనుక భయం అనేది చాలా భయంకరమైనది. యెహోవా నామం మనకి ఉంది. నా నామములో ఏది అడిగినా చేస్తానా, లేదా కొన్ని చేస్తానడా? యేసుప్రభు ఏమన్నాడు, నా నామంలో అడగండి. ఇంకా ఏమంటాడని, నా యందు విశ్వాసం ఉంచేవాడు నాకంటే గొప్ప కార్యాలు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో 12-13 ఏమంటాడంటే, నా నామంలో ఏది అడిగినా కూడా మంచి లేని కొంచెం పక్కన వాళ్ళు కూడా వినపట్ల ఐకులు చదవండి అమ్మా. మీరు నా నామమును బట్టి దేనిని అడుగుదురు, ఏం అడుగుదురు? తండ్రి కుమారుని యందు మహింపరచబడు. తండ్రి తన కుమారుని యందు మహింపరచడానికి దాని చేస్తా. నా నామమును బట్టి మీరు నన్నేమి అడిగినను నేను చేస్తాను. చెప్పాడా లేదా? మరి ఆ మాట అబద్ధం. బైబిల్ సత్యమే కదా, బైబిల్ సత్యమే, బైబిల్ ఉన్నంత సత్యమే. కానీ మనమే నమ్మితే దేవుడు మహిమను చూస్తాం. అంటే ఆయన నామంలో మనం ఏం చేయాలా? ముందుకు సాగిపోలాం. మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే ఆయన నామంలో ప్రార్థన చేసి మనకు ముందుకు వెళ్ళాలా. మనకు సమస్య వస్తే ఆయన నామంలో మనము అడగాల. ఆయనతో మనం ఆయనతో సావాసం చేయకుండా నువ్వు వరకు వచ్చి నేను కూర్చొని పోతే ఉపయోగం ఉంది? అనుభవం అనేది తాగమ్మా, పర్లేదు, మంచిది. అందుకని ఆయన నామంలో ఎంతో బలమైన దుర్గంగా ఉంటుంది. పాత నిబంధనలో ఒక మాట అంటాడు ప్రభు, 91 కీర్తన 1 నుంచి చదవండి. మహోన్నతమైన సేవకు సాటు నివసించువాడే, సర్వశక్తి నీడలను నివసించువాడే, ఆయనే నాకు ఆశ్రయం, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాతో మనవి చేస్తున్నాను. వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించాడు, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించాడు. ఆయన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలిగిను. ఆయన సత్యమును కేడమును డాలునే ఉన్నాడు.
రాత్రి వేళ కలుగు భయముకైనను, పగట వేళకు ఎగురు బాణముకైనను, చీకట్లో సంచరించి తెగులుకైనను, మధ్యాహ్నమందు పాడు చేయి రోగంకైనను నీవు భయపడబాకో. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి, ఎన్ని వాగ్దానాలు ఈ నీ మా హృదయంలో ఉండాలా. దేనికి భయపడబాకు. రాత్రి వేళ కొన్ని భయం కలగజేస్తూ ఉంటాయి, పగట వేళ మిట్ట మధ్యాహ్నం కూడా వెన్నీల్లో పాడు చేసే కొన్ని ఉంటాయి, ఇవన్నీ కూడా తిరుగుతూ ఉంటాయి అనమాట. వాటికి ఏం పని? దేవుడు బిడ్డల్ని పాడు చేయటమే విశ్వాసంలోంచి తొలగి పంపడం. దాని పని ఏంటంటే నీ లోపల నాటబడిన ఆత్మని తొలగించాలని అది. అందుకని లోపల నాటబడిన ఆత్మ శక్తి కలిగి ఉండాలంటే ఏం చేయాలా? కొత్త నిబంధనలు అపోస్తలుడు పౌలు అంటాడు మామూలుగా ఎఫ్సి పత్రిక 3:15 లోపల నాటబడిన ఆత్మ బలముగా ఉండాలంటే చూడు, ఎక్కడమ్మా? ఈ బలం కాదు. ఈ బలం వల్ల ఏం చేస్తుంది? శరీర బలం ఏం చేస్తుందమ్మా? పండుకో అంటది. పండుకొని ఆయన బజ్జో పండుకమ్మ బాగా కమ్మంగా పండుకోను. ఇద్దరు అమెరికా వచ్చినప్పుడు జద్దులు కాసేపు ప్రార్థన చెప్పి. ఇప్పుడు మన శత్రువు ఎవరు? శత్రువు వెలుపుట లేడు, ఇప్పుడు లోపల ఉన్నాడు. గుర్తుపెట్టుకుని అంతరంగ పురుషునిందు ఆయన ఆత్మ వలన బలపరచబడినట్టుగాను. ఎక్కడ? ఆది యందు వాక్యము, వాక్యం దేవుడిదే, వాక్యమే దేవుడు, ఆ క్రీస్తు మీ హృదయంలో. ఎక్కడ? విశ్వాసం ద్వారా. విశ్వాసం ద్వారా నివసించినట్లు తన మహిమైశ్వర చొప్పున మీరు దేవుని సంపూర్ణత పూర్ణులగినట్టుగా ప్రేమ యందు ఏర్పడి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తును జ్ఞానానికి మించిన క్రీస్తు సమాధానము మీ హృదయం కావాలని అది ఆయన ఉద్దేశం. మీరు తగిన శక్తి గలవు. చిన్నపిల్లలుగా ఉంటే పాలు తాగితే కుదరదు, బలమైన ఆహారము. ఏమన్నాడు యేసు ప్రభు? చిన్న యోహాను ఏమన్నారు? యవనస్తులారా మీరు బలవంతులు, మీరు దుష్టుని జయించారన్నాడు. ఎట్లా అన్నాడు ఆ మాట? దేవుడు వాక్యం మీ హృదయంలో ఉంది కాబట్టి అన్నాడు. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుంటారన్నాడు? వాక్యం చేత కదా. ఆ వాక్యాన్ని మనం చదవాలి కదా. 1 యోహానులో 2వ అధ్యాయంలో ఉంటుంది ఆ మాట మామూలుగా. యవనస్తులు అంటే ఎవరు యవనస్తులు? కనుక కనుక బలవంతులు. అదే చెప్తున్నా, మీరు బలవంతులు అంటే దేవుడు వాక్యం హృదయంలో ఉంటే మీరు దుష్టుని జయించినారన్నాడు. ఇది అది లేకపోతే యేసు ప్రభునంతలో నీ వాక్యంతో శోధించడం మీకు తెలుసా? మరి ఆయన వాక్యమే ఉన్నాడు కాబట్టి దేనికి కరెక్ట్గా సమాధానం చెప్పాడు. ఈ రాళ్ళని రొట్టెలు చేయి, ఆకలన్న సందర్భంలో ఈ రాళ్ళని రొట్టెలు చేయమన్నాడు. ఆయన చేయగలడు, కానీ వాడి మాట వినకూడదు. మనుషుడు రొట్టె వల్ల కాదు, దేవుడు నోటి నుంచి ప్రతి మాట వల్ల నాకు జీవించి నీకు తెలుసా అన్నాను. ఈ లోకమంతా నాకు అప్పచెప్పింది, నువ్వు నాకు దండం పెడితే ఈ మొత్తం నీకు ఇస్తా అన్నాడు. చెయ్యి, నీ దేవుడి నీ యెహోవాకే అంటే ఇక్కడి నుంచి దూకు. దేవదూతలు, అది వాస్తవం, వాడు చెప్పింది దేవ వాక్యాలు ఉన్నది చెప్పాడు. 191 కీర్తనలో 12వ వచనంలో మాట సాతాను గుర్తు చేస్తున్నాడు యేసుప్రభుకి. అక్కడ ఇక్కడి నుంచి దూకితే దూతలు వచ్చి నేను పట్టుకుంటారని వాక్యాలు ఉంది కదా. వాడు కూడా వాక్యంతో మాట్లాడుతుంటే నీ దేవుణ్ణి శోధించవద్దని చెప్పి వాడు శోధకుడు శోధిస్తాడు, అందరినీ శోధిస్తాడు. మనమేం భక్తులమి కాదు. దావీదుని శోధించాడు, అనేక మంది భక్తుల్ని శోధించాడు రకరకాలుగా. అయితే ఏదేమైనా సరే ప్రభు మన పక్షాన ఉన్నాడని మనం ఆయనకి భయపడాలి, కానీ మనుషులకి భయపడాల్సిన అవసరము లేదు. అందుకని యేసు ప్రభు అంటాడు, ఎవరికి భయపడాలని నేను స్పష్టంగా చెప్తున్నాను. చూడండి, లూకాసు వార్త 12వ అధ్యాయం 4వ వచనంలో మీరు ఎవరికి నా స్నేహితులు అంటున్నాడు. ఇక్కడ ఏమన్నాడు? నా స్నేహితులని మీతో నేను చెప్పింది ఏమనగా దేహమును చంపిన తర్వాత మరేమీ చేయనేరని వానికి భయపడకుడి. మీరు మరి ఏమీ చేయలేని వారికి భయపడబాకండి. ఎవరికి మీరు భయపడవలెనో మీకు తెలియజేస్తున్నా. చంపిన తర్వాత నరకములో పడద్రోయే శక్తి గల వానికి భయపడు. అది చంపిన తర్వాత మరణంలో పడబోయే శక్తి కలిగిన ఆయనకి భయపడు, ఆయనకే భయపడుడని మీతో చెప్పుచున్నా. అది దేవుడు స్పష్టంగా చెప్పాడు యేసు ప్రభు. ఎవరికి మీరు మనుషులకు భయపడబాకండి, రాజులకు భయపడబాకండి, సమస్యలకు భయపడబాకండి.
ఎవరికి మీరు భయపడాలా? మీరు బ్రతికున్నారు. అది ఒక మాట చెప్పాలంటే, మీరు సచ్చిన నీవు బ్రతికున్నావు. నిన్ను బ్రతికించింది ఎవరు? ఆయన. ఆయనకి భయపడు. మనం అపరాధం చేత, మన పాపం చేత మనం చచ్చిపోయి ఉన్నాం కాబట్టి ఆయన తన ప్రేమ చేత మనల్ని బ్రతికించాడు. మనం బ్రతికించిన మనల్ని ఆయనకి భయపడాలా? సత్య సమస్యలకు భయపడాలా? దేనికోసం క్రైస్తత్వం అంటే? చెప్పండి, మీరు ఆలోచించండి. ఇక్కడ మనం ఉండడానికా? లేదు. రెండో మరణం తప్పించుకోవడానికి. అక్కడికి మనం వెళ్ళాలంటే దేవుడు మనకి వెల చెల్లించాడు కదా, ఆయనే మార్గం అన్నాడు కదా, ఆయనకి కదా మనం భయపడాల్సింది. అదే యేసుప్రభు చెప్పాడు. మీరు ఎందుకు భయపడతారు? మీరు సముద్రం చూస్తే భయపడతారు, గాలిని చూసినా భయపడతారు, ఎందుకు భయపడబాకండి అని స్పష్టంగా చెప్పాడు. అందుకని ఆయన చచ్చిపోయిన తర్వాత నరకం లేచేది ఎవరు? ఆయన. రెండే రెండు, ఒకటి జీవమును, ఒకటి నరకము. అందుకని ఆయనకి మనం భయపడాలి. మరణమా? ఈ లోకంలో దేనికి భయపడతారు మనిషికి? అమ్మ, దేనికి భయపడతారు? కరోనా వస్తే భయపడలా? పట్టుకోటారు. ఇప్పుడు గీతలు ఎందుకు ఇచ్చారు? దూరంగా కూర్చోండి. భయపడ్డారు. ప్రభుత్వమే భయపడింది, మనమే పట్టడం. కనుక కరోనా వచ్చిన బలవంతులు ఏమైనా నిలబడ్డారా? లేదు. అందుకని ఏదేమైనా సరే దేవుడు ఎంతకాలం ఈ భూమి మీద ఉంచితే అంతకాలం ఉంటాం. మనం బ్రతికున్నామా, చచ్చిపోయామా, ఇది మనం తెలుసుకోవాల్సింది. బ్రతికున్నోడికి సమస్యలు ఉంటాయి కదా, చచ్చిపోయినోడికి ఏమైనా ఉంటాయి సమస్యలు? అదండి. బ్రతికున్న చేప నీటికి ఇది కదా. అందుకని బ్రతికినంత కాలం నీకు సమస్యలు ఉండేవి. ఇంతటితో వెళ్ళిపోయినాయి. నీకు అన్నీ సమకూర్చిన తర్వాత ఆటోమేటిక్ ఇజ్రాయెల్ కూడా అంతే. అన్నీ సమకూర్చిన తర్వాత ఇంకా పర్వాలేదులే, బయటపడ్డాములే, ఇంకేమి ఎట్లా ఉన్నా సరిపోదులే అనుకొని చెప్పేసి దేవుడిని మర్చిపోతారు. మళ్ళా పాపం చేస్తారు, మళ్ళా శ్రమ రావడంతో మళ్ళీ ప్రార్థన చేస్తారు, మళ్ళా దేవుడు రక్షణ పంపిస్తాడు, వాళ్ళని విడిపిస్తాడు. అట్లా కాదు. ఇక బ్రతికినంత కాలం ఈ భూలోకంలో మనం ఉన్నాం కాబట్టి వాడు దుష్టుడు. యేసుప్రభు చెప్పాడు, లోకంలో నీకు శ్రమ, ఆయన ధైర్యంగా ఉండు, నేను లోకాన్ని జయించాను, శత్రువును జయించాను, అంధకార. మీకు తెలుసా, ప్రధానులు, అధికారులు అన్నీ కూడా ఆయన పాదాల కింద ఉన్నాయంట. కొలస్సీ పత్రికలో 2:10 చదవండి. అన్నిటికీ ఆయన శిరస్సు. సమస్త ప్రధానులకును అధికారులకు ఆయన శిరస్సే. 9వ వచనంలో సర్వసంపూర్ణత యేసు ప్రభునందులో గుప్తమై ఉందని అన్నాడు. దైవత్వం యొక్క సంపూర్ణత ఎక్కడ ఉందన్నాడు? ఆయనలో ఉంది. 9వ వచనంలో ఏలైనగా దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరాకారంగా క్రీస్తునందు నివసించిందంటే యేసు కాదమ్మ అక్కడ జరిగింది, క్రీస్తు. యేసు అంటే ఎవరు? వాక్యము, శరీరం తెలుసు. యేసు ఏం చేశాడు? శరీరాన్ని మన కోసం అర్పించి జయించి క్రీస్తులాగా మారాడు. క్రీస్తునందు నివసిస్తున్నది. మీరు సంపూర్ణని అక్కడ రాయబడింది. మీరు సంపూర్ణ, ఎందుకంటే ఆయన మనలో ఉంటే సంపూర్ణం. ఆయన మనలో ఉన్నాడు అనే సంగతి మనం మర్చిపోకూడదు. సరిపోదాం, ఆయన ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నిశ్చయంగా ప్రభా నీకు వందనాలు చెల్లిస్తున్నా ప్రభా. భయపడ్డ వల్ల ఉరి వచ్చుడు తండ్రి, యెహోవా నామమందు విశ్వాసం చూడడం తండ్రి, సురక్షితంగా ఉంటాడు ప్రభా. అయ్యా నీ నామం బలమైన దుర్గం ప్రభా. అయ్యా నీతిమంతులు అందులోకి వెళ్ళి పరిగెత్తి సురక్షితంగా ఉంటాడు ప్రభా. అబ్రహాం భయపడ్డాడు తండ్రి, అట్లాగే నేను అతను నిన్ను బట్టి నాకు మేలు చేయనప్పుడు అట్లాగే జరిగింది ప్రభా. అబ్రహాం తన జీవితంలో 25 సంవత్సరాలు ఉన్నప్పుడు కూడా తండ్రి అతను ఆ చర్య మార్చుకోలేకపోయాడు తండ్రి. అట్లాగా తండ్రి వాళ్ళ పక్షాలను ఉండి తండ్రి ఎంతగానో కాపాడినావు ప్రభా. అయితే ఇస్సాకు కూడా భయపడ్డాడు. ఇస్సాకు పక్షాన్ని కూడా న్యాయం చేకూర్చావు తండ్రి. యాకోబు కూడా భయపడ్డాడు ప్రభా. అయితే యాకోబు పట్ల నీ చిత్తము కనుక తండ్రి అతను కూడా తండ్రి అన్న శత్రుత్వం నుంచి విడిపించి తండ్రి ఒకని ప్రవర్తన యెహోవాకు నేను ప్రీతికరంలో శత్రువు సహా మిత్రుగా చేస్తాను ప్రభా. ఆ విధంగా యాకోబుని దీన్ని వేడుకున్నప్పుడు నేను శత్రువుగా ఉన్న అన్నను కూడా మిత్రుగా చేసిన ప్రభు. మేము కూడా నన్ను సత్య తెలుసుకొని అయ్యా నువ్వు నాయన మా పాదముల కింద సమస్తం ఉంచాడు కనుక తండ్రి దేనికి భయపడకుండా నీ ఎందుకు నమ్మిక ఉంచి మేము ముందుకు సాగిపోయి భాగ్యాన్ని ప్రతి ఒక్క బిడ్డకి మాకు దయచిన మనకి మహిమ తెచ్చుకోమని ఈ యూట్యూబ్ ద్వారా ఎందరైతే వింటున్నారో ప్రతి ఒక్కరు కూడా గ్రహించి మనసును దయచేయమని, ప్రతి అపవాదికి లేసిన బంధించమని యేసయ్య పరిశుద్ధ నామమున వేడుకున్నాను తండ్రి.